హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. అమీర్పేట్ నుంచి లక్డీ కప్పుల్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఐక్యా సర్కిల్ లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. గంటకు పైగా అక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి అంటున్నారు పోలీసులు. ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద ట్రాఫిక్ జామ్ కి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం కురవడంతో అక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంజాగుట్ట నుండి సికింద్రాబాద్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఇటు అమీర్పేట్ నుంచి లక్డీ కపుల్ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు ఐక్యా సర్కిల్ లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. గంటకు పైగా అక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి అంటున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు లైవ్ ద్వారా. ప్రణీత, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కనపడుతోంది ఓవరాల్ గా హైదరాబాద్ మొత్తంలో. సో పోలీసులు ఏమన్నా ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తున్నారా, లేకపోతే వాహనదారులే ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారా? ప్రజెంట్ నేను బంజారా హిల్స్ వద్ద ఉన్నాను. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3లో ఉన్నాను. ఇక్కడి నుండి టువర్డ్స్ అటు పంజాగుట్ట వెళ్ళేటువంటి రోడ్ అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్తో స్తంభించిపోయింది. ఆ దృశ్యాలు చూస్తున్నాము. దాదాపు వర్షం కంప్లీట్ అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ గడుస్తుంది. సో వాటర్ అంతా కూడా పూర్తిగా రోడ్డు మీద లాగైపోయినటువంటి తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. అటు ఆఫీసుల నుండి ఇళ్లకు వెళ్ళేటువంటి టైం కావటం, కంప్లీట్ రోడ్ అంతా కూడా ప్యాకప్ అయిపోయింది. ఈ ట్రాఫిక్ ఇక్కడనే కాదు, దాదాపు టువర్డ్స్ అమీర్పేట్ వెళ్ళేటువంటి రోడ్డు కావచ్చు, టువర్డ్స్ ఖైరతాబాద్ వెళ్ళేటువంటి రోడ్డు కావచ్చు, మొత్తం ఆ రోడ్డుకి అంతా కూడా ఇది కనెక్టివిటీగా ఉంటుంది. కాబట్టి ఈ రోడ్ అంతా కూడా కంప్లీట్ ప్యాక్ అయిపోయినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో లాగ్ అయిపోయినటువంటి వాటర్ను అక్కడ నుండి మొత్తం మిషన్స్ ద్వారా తీసేటువంటి ప్రయత్నాన్ని అటు జిహెచ్ఎంసీ కావచ్చు, డిజాస్టర్ టీమ్స్ చేస్తున్నారు. కానీ అప్పటి వరకు ట్రాఫిక్ అయితే ఇదే రీతిలో స్తంభించిపోయినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అటు నిన్న కురిసినటువంటి భారీ వర్షానికే ఒక్కొక్కరు దాదాపు 1 కిలోమీటర్ వెళ్ళాలంటేనే 1 అవర్ పాటు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. ఈరోజు కూడా ముందుగానే వాతావరణ శాఖ అధికారులు ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేశారు. ఖచ్చితంగా రెయిన్ పడుతుందనేటువంటి ఒక హెచ్చరికను ఆల్రెడీ జారీ చేసినప్పటికీ ప్రజెంట్ అటు ఆఫీసుల నుండి అందరూ కూడా బయటికి రావటం, అటు ఇళ్లకు వెళ్ళేటువంటి టైం కావటంతో కంప్లీట్ వాహనాలన్నీ కూడా ట్రాఫిక్లోనే స్తంభించిపోయినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అటు మొత్తం సిటీలో ఉన్నటువంటి ప్రైమ్ ఏరియా ఇది, సెంటర్ ఏరియా కావటంతోనే మొత్తం వాహనాల రద్దీ కూడా ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. సో కంప్లీట్ రోడ్స్ అన్నీ కూడా ఇదే రీతిలో ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు నిన్న దాదాపు నైట్ 10 o'clock వరకు కూడా ఇదే రీతిలో ట్రాఫిక్ మనకు కనిపించింది. ఈరోజు కూడా అదే సిచ్యువేషన్ రిపీట్ అయ్యేటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొత్తం ఇక్కడ మాత్రమే కాదు, అటు సైబరాబాద్లో ఉన్నటువంటి కుకట్పల్లి లాంటి ప్రాంతాల్లో కూడా భారీగా పడినటువంటి వర్షానికి అక్కడ ఉన్నటువంటి మొత్తం ఇంకుడు గుంతల కారణంగా వాటర్ అంతా కూడా లాగైపోయినటువంటి నేపథ్యం. దీంతో అటు ఐటీ సెక్టార్ నుండి వెళ్ళేటువంటి వాహనదారులు ఎక్కువగా అక్కడ ఉంటారు. కాబట్టి ఆ రోడ్ అంతా కూడా కంప్లీట్ స్తంభించిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రజెంట్ మనం బంజారా హిల్స్లో చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ అంతా కూడా మనం చూస్తున్నాము. సో వీలైనంత త్వరగా ఈ ట్రాఫిక్ని నార్మల్లోకి తెచ్చేందుకైతే అటు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కూడా కృషి చేస్తుంది. ఎస్ ప్రణీత.